తీర ప్రాంతంలోని కాలుష్య పరిశ్రమలను తొలగించాలంటూ కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేసినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆన్సేసిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే చేయగలన్న ఉద్దేశంతో ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఆశిస్తున్నారు సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన వైరల్ ఫీవర్ ఉంది సార్ చెప్తున్నారు, ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. ఆయన ఇందాక మన పూర్వం కూడా అన్నారు, ఏదైనా పోరాడితే సాధించలేని నీరు ఉండదు. అలాగే అలాంటి వారిని కూడా మనం మనం అనుకున్నది పట్టుకోకూడదు. ఆయన చెప్పిన దాన్ని కూడా అధికారులు వచ్చి ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇంకా మనం ఆ వాదన తీసుకురావడం అనేది తప్పు. ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు కమిటీ అంటారు ఏంటి దాని మీద సార్. ఆ కమిటీ మీద కూడా ఏంటంటే మత్స్యకారులు ఇక్కడ కలెక్షన్ అని సరంగులని ఉన్నారు సార్, అలాగే కమిటీ అని ఉన్నారు సార్. వీళ్ళు 3 విభాగాలను తీసుకుని అది మూమెంట్ తొందరగా ఇవ్వాలి సార్. తొందరగా ఇచ్చి ఆ పరిష్కార మార్గాన్ని చెప్పడం సార్. అది ఆ సారు చెప్పినట్లుగా మీరు తీసుకెళ్ళాలి సార్. ఆ విషయాన్ని తీసుకెళ్తే వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు సార్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో పెద్దలు మళ్ళీ అనిసి వేసేది, ఏం చేసేది దీనండి సార్. ఇదంతా కూడా అంటే కొడుకుపోత ఆవేదన సార్. ఆ ఆవేదనకి సార్కి ఎలా చెప్పాలి, సార్ ఎలా కన్విన్స్ చేయాలన్నది కలిసి చెప్పండి సార్. మీరు అలాగే ఈ కృషి వ్యాపారం నిమిత్తం ఒక కమిటీ ఉంది సార్. అలాగే కళాశాల నుంచి ఒక కమిటీ సార్. వీళ్ళకున్న అపోహ ఏంటంటే సార్, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏదో జరిగిపోతుందన్న అపోహలో ఉన్నారు సార్. అంటే ఏదో జరగట్లేదన్న సంగతి వాళ్ళు రిటర్న్ అయింది సార్. మీరు గవర్నమెంట్ తరఫున జిల్లా మజిస్ట్రేట్ గా మీరు ఇచ్చిన భరోసాను పెట్టి మేము కూడా చెప్పగానే ఎవరు ఎక్కడ కూడా నిశ్శబ్దంగా ఆగేస్తారు. ఒకటే సార్, ఏదైతే వారి యొక్క 2 ఫ్యాక్టరీల వల్ల ఏదైతే నష్టపోతున్నారో దాని నివారణకు మీరు తొందరలో చర్య తీసుకుని, వీళ్ళందరికీ ఒకటే కోరిక, మా కాన్సెన్స్ లో విషయం ఏంటంటే మేము లెక్కించుకున్న ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న దిశగానే మేము ప్రయత్నం చేస్తాం సార్. దానిలో భాగంగా మీరు చొరవ తీసుకొని మా ఆవేదన మీ ఆవేదన అనుకుని పరిష్కారం మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా మత్స్యకారుల తరఫున అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు తొందరలో దీన్ని పరిష్కరిస్తారని హామీ ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. నాకు ఇప్పుడు నాకు ఒక పాయింట్ నాకు అర్థమైంది, ఇందాక నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా నాకు అర్థమైంది. రాజు గారితో మాట్లాడిందంటే ఏవైతే గ్రూప్ ఉన్నాయో కళాశీలని, బోట్ ఓనర్లని, మత్స్యకారులని, ఇలా ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల నుంచి కమిటీకి మీ వైపు నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరిని ఉండాలి అనేది. వాళ్ళందరినీ కమిటీలో పెట్టించుకునే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఆ పేరు తీసుకోకుండా కమిటీ నిర్ధారణ చేయను. అండ్ అసెంబ్లీ అయిన వెంటనే ఇందాక రాజకీయంలో త్వరగా దాన్ని సింకాపరేట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అదే నా వైపు నుంచి నేను మీకు ఇందాక చెప్పిన మళ్ళీ హామీ ఇస్తున్నాను. అన్ని కమిటీల నుంచి అన్ని గ్రూపుల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది. మీ గ్రూప్ కు సంబంధించిన అవస్థలేంటి, ఆ పరిస్థితులు ఏంటో చెప్పడానికి అవకాశం ఇచ్చేటప్పుడు మీ వైపు నుంచి మీ లీడర్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు చెప్పండి. అది కమిటీలో పెట్టే బాధ్యత అంటే కంపెనీలు పెట్టే సంవత్సరాలు సార్ నిర్మాణం తీసుకుని ఉన్నాయి సార్. కోరికలు అని మీకు తెలియాలని దాని ఆ ఒక బోర్డు మమ్మల్ని ఎలా మీకు తెలియాలని చెప్తున్నాం సార్. సముద్రంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు కెమికల్ వదలలేదండి. 8 నెలల కింద నుంచే వదిలేరండి. ఇంతకాలం నుంచి ఫిషింగ్ ఉందండి. 8 నెలల నుంచి ఫిషింగ్ లేదు సార్. ట్రైల్ పోర్ట్ వేసారు అన్నారు సార్. ట్రైల్ వేసినప్పుడే మాకు ఇంత ఎత్తుకోసం అయిపోతే సముద్రం కలుపుకోలేకపోతే ఫుల్ ప్రజలుగా కంపెనీలు రన్ చేస్తే మత్స్యకారుడు అన్నవాడు మిగిలినారు సార్. మా జీవనోపాధి లేదు సార్. సముద్రం మొత్తం పోతుంది సార్. ఇంకా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు సార్. దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారికి మీరు వివరించారు సార్. నేను ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు చెప్పిన దానికి నేను ఆ వీడియో కూడా చూశాను. ఒక వీడియో ఒక చోట సముద్రంలో రేపు ఫిషరీస్ తో పాటు మీ నాయకులు ఒకసారి నాకు అక్కడికి వెళ్ళి చదవాలి. అందుకే నేను పర్సనల్ అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు,
నా వైపుగా నేను కూడా నిర్ధారణ కోసం అంటే ఏంటి అక్కడ మెటీరియల్ శాంపుల్ తీసుకుంటామని చెప్పాను. సో ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మీతో మాట్లాడి ఒక బోట్ వెళ్ళి శాంపుల్ తీసుకొని వచ్చి అసలు అది ఎందుకు వచ్చింది ఏంటి వచ్చింది నేను నిర్ధారణ చేసుకొని నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అండ్ ఒక మాట వాస్తవం నేను చెప్పింది, ఒక నిమిషం ట్రయల్ జరుగుతున్న పీరియడ్ లోనే అంత పొల్యూషన్ ఉంటే తర్వాత ఇంకెంత మాట నాకు అర్థమైంది. అందుకోసమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మీ ఎందుకు చేస్తున్నారు అనేది జీవనోపాధి లేదు సార్. ఇంతకుమంది ఉప్పాడ చేపలకి ప్రత్యేకంగా ఆరోగించండి. ఇంతకుముందు చాలా ఎక్కువ పడలేదు సార్, చాలా ఎక్కువగా పాటుపడి చేపలు ఎక్కువ పడేది. వాళ్ళకెళ్ళినా చేపలు పడేది. ఒక పగలు కాదు, ఒక మంజరి కాదు, ఒక భోజనం కాదు, ఒక చేప పిల్ల అనేది మన ఏమైనా కనిపించట్లేదు సార్. ఈ పొల్యూషన్ వల్ల చాలా భయంకరమైన పరిస్థితి సార్. మా పిల్లలు మా యొక్క పరిస్థితి చాలా తీవ్రమైన సార్. ఇంతకే ఇంత ఇష్టమైనంత బెంగళూరులో పోలేదు సార్. ఇది మీకు గుర్తించాను సార్. నాకు అర్థమైంది. మాది హామీ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు మీతో ప్రత్యక్షంగా మాట్లాడతారు. అర్థం చేసుకోవాల్సిన ఆయన ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేనప్పుడు మనం ఆయన అడిగి నేను ఈ మాటగా ఆయన మాటగా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటాను. ఆస్తూ ధన్యవాదాలండి. ఇది ఉప్పాడలో రెండో రోజు కొనసాగుతున్న ధర్నా పరిస్థితి. కలెక్టర్ షణ్మోహన్ వచ్చారు, మొత్తం మత్స్యకారులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఏం చేయదలుచుకున్నారు ఇక్కడ అనేది కూడా ఒక స్పష్టంగా వారికి వివరించారు. అయితే వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తమకి హామీ ఇవ్వాలి, తమ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన స్పష్టంగా చెప్పాలని అంటున్నారు. అయితే ఆయనకి ప్రస్తుతం కొంత వైరల్ జ్వరంతో ఉన్నారు. దానివల్ల కొంత ఇబ్బంది తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చి ఆయన చెప్పిన మాటలే మీకు చెప్తున్నానని కలెక్టర్ చెప్పారు. అక్కడ స్వయంగా కూడా చూస్తాను, కాలుష్య వ్యర్థాలను గురించి తాను మొత్తం వచ్చి కూడా పరిశీలన చేస్తానని కూడా కలెక్టర్ షణ్మోహన్ అయితే వివరించారు. అయితే ప్రధానంగా మత్స్యకారులు అయితే వారి డిమాండ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు. తమకు జీవనభృతి పోయింది, చేపల వేట చాలా కష్టంగా మారింది, చేపలు దొరకటం లేదు. ఈ పరిస్థితుల్లో రసాయన పరిశ్రమల వ్యర్థాల వల్లే ఈ దుస్థితి వచ్చిందనేది కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి స్పష్టంగా హామీ ఇవ్వాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ అయితే మత్స్యకార సంఘాలతో పాటు ఇక్కడ ఆందోళన చేస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం తరపున ఇక్కడ ఉప్పాడ తీరంలో చేయాల్సిన పనులు, సమస్యల పరిష్కారానికి తీసుకునే అంశాల గురించి కూడా స్పష్టంగా వివరించారు. అయినప్పటికీ ఇంకా ఇక్కడ ప్రస్తుతం మాత్రం వివరించి ఆయన ఇప్పుడే వెళ్ళారు. వీరు మాత్రం తమ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలు ఉన్నారు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో ఉప్పాడ తరలి వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకార సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి, కలెక్టర్ గారు మీకు ఒక హామీ ఇచ్చారు, ప్రభుత్వం తరఫున ఏం సమస్య పరిష్కారానికి ఏం చేయదలుచుకున్నారో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? సార్, ఇది సార్ వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఆరోగ్యరీత్యా ఫీవర్ వైరల్లో ఉన్నారన్నారు.
ఉన్నారన్నారు కాబట్టి తర్వాత మా చెప్పిన నిబంధనలన్నీ స్వయంగా పరిశీలించాలన్నారు. అయితే ఇందులో ఇక్కడ మత్స్యకారులు వాపోయింది ఏమంటే ప్రధాన సమస్య పొల్యూషన్ మీద తేలాలంటే దానికేమో సారు మన కొన్ని కంపెనీలు అదే మీ నుంచి కొంతమందిని, అలాగే పొల్యూషన్ కంపెనీ నుంచి కొంతమందిని, అలాగే అన్ని చోట్ల నుంచి కొంతమంది తీసుకొని దీని పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పారు. అయితే ఇది ఇంతటి వరకు మత్స్యకారుల్ని నశించుకోవడానికి చేయడానికి మెయిన్ కారణం ఆ వేళ అరవిందర్ రావడానికి కారణం ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు మమ్మల్ని కష్టాల్లో పెట్టింది. ఆ రోజున కూడా మేము ధర్నాలు చేయాలనుకుంటే అప్పుడున్న ప్రభుత్వం చాలా నిబంధనలు చేసి ఎవరిని రోడ్డు ఎక్కనికంటే భయప్రాంతం గురి చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని ఆదుకుంటా ఉన్నది నిజం. ఆదుకున్న ప్రకారం వాళ్ళు మాటిచ్చిన ప్రకారం చేస్తానంటున్నారు. అవకాశం ఇమ్మని వెళ్ళారు. కాకపోతే ఇక్కడ మత్స్యకారులు ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎలాగ మోసం చేశారో అదే మోసం చేస్తారన్న ఆలోచనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆవేదనలో ఉన్నారు. ఆ ఆవేదన అంతా పెద్దలు అందరూ కూడా వాళ్ళని సరిచేయాలన్న ఆలోచనలో ఉన్నాం. విషయం ఏంటంటే ఏదేమైనా మత్స్యకారులు కొడిపోయేది మాత్రం చాలా ఆకలితో ఉంది. ఎన్ని విధాలుగా ఎన్ని రంగాలుగా చెప్పినా ఆలకించే పరిస్థితిలో లేరు. ఇదంతా మెయిన్ కారణం ఏంటంటే ఆ రోజున అరవింద డ్రగ్స్ తేడం, డివిస్ కంపెనీలు, లేదా రిలయన్స్ కంపెనీలు ఇవన్నీ రావడం వలన మత్స్య సంపద అస్సలు లేకపోవడం. దీన్ని తర్వాత దీన్ని కొద్దిగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ఎస్ఎన్ వరం గారు ఈ దృష్టిని మన సీఎం దృష్టి వరకు తీసుకెళ్లి తొందరగా పరిష్కార మార్గం ఈ మత్స్యకారులకు తొందరగా పరిష్కార మార్గం చూపిస్తేనే కానీ లేకపోతే వీళ్ళు రోడ్ల మీద ఇలాగా కడుపులు కొట్టుకుని ఉండే ప్రయత్నంలో ఉన్నారు. కనుక ఈ గవర్నమెంట్ తక్షణమే ఈ సమస్య మీద పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.